డాక్టర్ గారు, నా పేరు వీరేంద్ర. నాకు స్కిన్ అంతా డ్రైగా ఉండి సోరియాసిస్ వస్తుంది. ఈ సోరియాసిస్ కి శాశ్వత పరిష్కారం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. చూడండి వీరేంద్ర గారు, సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలోనే కొన్ని సెల్స్కి ఆటో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. సెల్స్కి ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి దానివల్ల ఎర్రగా చర్మం పైన ఏమవుతుందంటే ఎర్రగా మచ్చల్లాగా వచ్చి దానిపైన తెల్ల చాప పొట్టులాగా పొలుసుల్లాగా వస్తుంది. ఇది అనేది యూజువల్లీ మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంది. సోరియాసిస్ న్యాచురల్గానే కొంచెం వింటర్ సీజన్లో పెరుగుతూ ఉంటుంది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అలా సోరియాసిస్ మచ్చ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సోరియాసిస్ పెరగడానికి ముఖ్యంగా 4 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్మోకింగ్, ఒకటి ఆల్కహాల్, ఒకటి స్ట్రెస్, ఒకటి. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది తగ్గించుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల మేజర్గా సోరియాసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండవది స్ట్రెస్ అనేది మనము రోజువారీ పనులలో ఇప్పుడు మనిషికి మానసిక స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సోరియాసిస్ పెరగడానికి. మూడవది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏంటంటే బాడీలో లైక్ గొంతు నొప్పి కానీ మూత్రం ఇన్ఫెక్షన్ కానీ వచ్చినా కూడా సోరియాసిస్ అనేది పెరుగుతుంది. యూజువల్గా చలికాలంలో సోరియాసిస్ అనేది మామూలుగానే పెరుగుతూ వస్తుంటుంది. దీనితో పాటు ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ లైక్ బీటా బ్లాకర్స్ అనేది హార్ట్కు వాడేవి కానీ, లిథియం అనేది కానీ, పెయిన్ కిల్లర్స్ అని కానీ ఈ టాబ్లెట్స్ వాడినా కూడా సోరియాసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సోరియాసిస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయాల్సింది ఏంటి? ఒకటి, సోరియాసిస్ అనేది చర్మం బాగా డ్రై కావడం, పులుసులు లేసిపోవడం అవుతుంది. సో దానికి మనం ఏం చేయాలి, రెగ్యులర్గా మాయిశ్చరైజర్స్ అనేది వాడుకోవాలి. సో చలికాలం మొత్తం కూడా మాయిశ్చరైజర్ రోజు 2 నుంచి 3 సార్లు అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్లో మనకి డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఒకటి జనరల్గా వచ్చే సోరియాసిస్ అయితే, రెండవది పస్టులార్ సోరియాసిస్ అంటే సోరియాసిస్లో చీమగుళ్ళలాగా సోరియాసిస్ వస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. అంటే సోరియాసిస్ దాదాపుగా శరీరంలో 90% కన్నా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి సివియర్గా ర్యాషెస్ వస్తే దాన్ని ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. సో సోరియాసిస్ 20% కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం ఓన్లీ ఆయింట్మెంట్లతోనే మాయిశ్చరైజర్స్తోనే తగ్గించవచ్చు. లైక్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అంటాం, క్లోబిటజాల్, హాలోబిటజాల్ అనే క్రీమ్ ఒకటి, తర్వాత టాపికల్ కాల్సిపోట్రయాల్ అనే ఆయింట్మెంట్ ఒకటి, కోల్తార్ అనే ఆయింట్మెంట్స్ ఒకటి వాడుకుంటూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. వన్స్ కంట్రోల్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఏమన్నా ఒకటి అలా వస్తే మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, చాలా మంది ఉన్నది, సోరియాసిస్కి నేను విన్నానండి నా లైఫ్లో రాదా అని. అలా ఉండదండి. సోరియాసిస్ లైక్ షుగర్ లాంటిది. ఇప్పుడు ఒకసారి వచ్చిందనుకోండి, షుగర్ పూర్తిగా వెళ్తుందా? వెళ్ళదు, కంట్రోల్లో ఉంటుంది. సోరియాసిస్ కూడా అలాగే మనకి కంట్రోల్లో ఉండే డిసీజ్. మనము కొంచెం చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే సోరియాసిస్ మనకి మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటుంది. పెద్దగా దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండో రకం నేను చెప్పింది 20% కన్నా బాడీ సర్ఫేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా చీముకులలో ఉన్న సోరియాసిస్, లేదా ఎరిథ్రోడర్మిక్, అది సివియర్ సోరియాసిస్ అంటాం. ఇది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఆయింట్మెంట్స్తో ట్రీట్మెంట్ చేయడం కాదు, అప్పుడు ఏంటంటే లోపలికి టాబ్లెట్స్ వాడతాము. అది వాడి కంట్రోల్ చేసి తర్వాత మెయింటెనెన్స్కి తీసుకొస్తాము. కొంతమందికి ఏంటంటే మరీ సివియర్గా ఉన్న వాళ్ళకి బయలాజికల్స్ అనేది కూడా ట్రీట్మెంట్ ఉంది. లైక్ ఇన్ఫ్లిక్సిమాబ్ అంటాము, ఎటానిసెప్ట్ అంటాము. ఈ బయలాజికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా పీరియడ్ మనము సోరియాసిస్ లేకుండా ఉంటాము. అంటే ఇప్పుడు కొంతమందికి సోరియాసిస్ లైఫ్లో రాదు అని చెప్తారు. సోరియాసిస్ పూర్తిగా కంట్రోల్లో ఉండే కండిషనే కానీ పూర్తిగా రాదు అనేది కాదు. మనం కంట్రోల్లో పెట్టుకొని దాన్ని రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తూ ఉంటే అండ్ దానికి ఫర్దర్ మెడిసిన్ తీసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉండిపోతుంది. దాని గురించి మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంటే చాలా మంది ఎంతకాలం అండి అంటారు. ఏమీ లేదు, రెగ్యులర్ మాయిశ్చరైజర్ లైక్ కోల్డ్ క్రీమ్ పెట్టుకున్నట్టు మాయిశ్చరైజర్ అనేది చలికాలం మొత్తం పెట్టుకుంటూ ఉండు. ఒకటి అలా సోరియాసిస్ మచ్చ వస్తే ఆయింట్మెంట్ పెట్టుకుంటుంటే తగ్గిపోతుంది. చాలా మందిలో సోరియాసిస్ అనేది నాకు ఓన్లీ ఫేస్కే కాదండి, బాడీకే కాదు, జాయింట్స్కి, గోర్లకి, తలకు కూడా వస్తుంది అంటారు. కరెక్ట్. సోరియాసిస్ అనేది బాడీలో ఏమవుతుందంటే తలకు వస్తుంది, అరిచేతులు అరిపాదాలకు వస్తుంది, గోర్లకు వస్తుంది, జాయింట్స్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే తల్లో వస్తుందో మనము తల్ల లిక్విడ్ డ్రాప్స్ ఒకటి, షాంపూ ఒకటి వాడుకుంటే కంట్రోల్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే జాయింట్స్ కానీ గోర్లు కానీ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే మనం లోపలికి టాబ్లెట్స్ ద్వారానే కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అది మెడిసిన్స్ ఓన్లీ ఆయింట్మెంట్స్ తోని జాయింట్స్కి, గోర్లకి ఎఫెక్టివ్ కాదు. సో ఈ విధంగా మనం సోరియాసిస్ని కంట్రోల్లో పెట్టుకుంటే రెగ్యులర్గా ఫాలో అప్లో ఉంటే ఇది పెద్ద సమస్య కాదు, చాలా చిన్న సమస్య.